లగ్గం కేసు వేయించుకుంటాం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు రా చెత్తమ్మకమోడ? చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావా?